శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క అత్యంత మహాకృపను బట్టి దేవుడు మనందరికీ మరొక నూతనమైనటువంటి దినాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు. అందును బట్టి మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. మన టిఎల్సి అనుదిన ఆహారంలో అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము, మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం దేవుడు మనందరికీ పౌలు ద్వారా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుడి. దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఈ వచనంలో 2 విషయాల్ని దేవుడు పౌలు ద్వారా ఆనాటి దెస్సలోనికీ సంఘానికి, నేటి విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటంటే, మొదటి విషయం ఏంటంటే, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను అంటున్నాడు. అంటే ఈ మాట యొక్క భావం ఏంటంటే, ఏ పని చేసేవారినైనా కానీ మనం తక్కువగా ఎంచకూడదు. వారు చేసేటువంటి పనిని బట్టి, వారి వృత్తిని బట్టి మరి తక్కువగా చిన్నచూపు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని పౌలు అంటున్నాడు, మీరు అలాగా ఎవ్వరిని కూడా ఆ విధంగా మీరు ఎంచొద్దు. వారిని గొప్పగా, వారి పనిలో వారు గొప్పవారు, వారు ఎంచుకున్నటువంటి వారి స్థితిలో, వారు ఎంచుకున్నటువంటి వారి యొక్క ఏ పని అయితే చేస్తున్నారో వారిలో, ఆ పనిలో వారి యోగ్యులని, వారి గనులని మనం గ్రహించాలి అని చెప్పేసి ఆ విధంగా ఉండాలనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నారు. మనం గమనించినట్లయితే మనకి మిషనరీస్ని మనం గమనిస్తుంటాం. మన ఇండియాకు వచ్చినటువంటి మిషనరీస్లో విలియం కేరీ గారు ఇంగ్లాండ్ దేశంలో ఒక చెప్పులు కుట్టుకునేటువంటి ఆయన. అలాంటి చెప్పులు కుట్టుకునేటువంటి ఆయన్ని చెప్పులు కుట్టుకునేవాడు కదా అని చెప్పి అనుకునేవారేమో అప్పుడు. విలియం కేరీ గారు ఆయన చెప్పులు కుడుచున్న సమయంలో మిగిలిపోయినటువంటి చిన్న ఆ మొక్కలన్నిటిని పెట్టి ఒక ప్రపంచ మ్యాప్ను డిజైన్ చేసుకున్నారు. ఆ మ్యాప్ను డిజైన్ చేసి ఆ మ్యాప్లో ఇండియా ఆ పటాన్ని ఏర్పాటు చేసుకుని ఇండియా మీద, ఆ మ్యాప్ మీద చేపెట్టేసి ప్రపంచ మ్యాప్లో ఇండియా ఉన్నటువంటి స్థానం మీద చేపెట్టి ప్రార్థన చేసేవారంట. ప్రభువా, నేను ఇండియాకి మిషనరీగా వెళ్ళాలి అని. చెప్పులు కుట్టుకునేటువంటి విలియం కేరీ గారు మరి భారతదేశానికి మిషనరీగా రాలేదా? అబ్రహాం లింకన్ అనేటువంటి ఆయన మరి ఆయన స్థితిని బట్టి, ఆయన వృత్తిని బట్టి చిన్నచూపు చూడకూడదు. మరి అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్ కాలేదా? కాబట్టి ఏ వృత్తిలో ఉన్న వారినైనా కానీ చిన్నచూపు చూడకూడదు. వారి వృత్తిని బట్టి వారిని తగ్గించి మాట్లాడటం కానీ, లేకపోతే వారిని హీనంగా చూడటం అనేటువంటిది అది మంచిది కాదు అనేటువంటిది మొదటి అనుభవం. రెండవ మాట పౌలు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ఒకరితోనొకడు సమాధానంగా ఉండుడి. ఈ రోజున ఈ భూమి మీద అసమాధానం అనే ఏలుబడి చేస్తుంది. ఎవరిని కదిలించినా, చిన్నవారిని మొదలుకొని పెద్దవారికి కూడా మరి కదిలిస్తే వారి నోట నుంచి వచ్చేటువంటి మాటలు కానీ, వారి ప్రవర్తన మరి ఎంత ఆయాస్కరంగా, అభ్యంతరకరంగా ఉంటుంది. సమాధానం అనేటువంటిది ఈ భూమి మీద కనిపించట్లేదు. మరి ఎవరితో మాట్లాడుతున్నా కానీ ఎంత పెలుచుగా, ఎంత హార్ష్గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందో. మన ప్రభు సమాధానమునకు కర్త. మరి సమాధాన కర్త అయినటువంటి ఆయన్ని ఆరాధించేటువంటి మనలో సమాధానం లేకపోతే ఎలాగా? మనం మన ఇంట్లో, మన పనిచేసేటువంటి పరిసరాల్లో సమాధానంగా ఉండాలి, సమాధానంగా మాట్లాడాలి. కోపం అనేటువంటిది, రోషం అనేటువంటిది, పౌరుషం అనేటువంటిది వస్తుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటేనే విశ్వాసం అవుతాం. మనం మరి కోపాలు, ఎందుకంటే మరి పౌలే అంటాడు, కోపపడుడు కానీ పాపం చేయకుడి, మీ కోపం సూర్యుడు అస్తమించేలోపు కోపం మీలో నుంచి పోవాలి అంటాడు. అలాగ కోపాలు పెట్టుకుని పౌరుషాలు పంతాలతో ఉంటే
మరి దేవుని బిడ్డలు విశ్వాసం ఏ విధంగా కాబడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి ఎదుటి వారి యొక్క వృత్తిని బట్టి, వారి స్థితిని బట్టి తక్కువగా భావించక వారిని మరి వారి యొక్క స్థితిని బట్టి మనం వారిని కూడా గౌరవించేటువంటి హృదయం మనసు కలిగి ఉందాం. రెండవది, అందరితో కూడా సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఎదుటివారి మాట మనల్ని నొప్పించినా, ఒకవేళ మన మాట ఎదుటివారికి మరి బాధ కలిగించినా కానీ వెంటనే సమాధాన పడేలాగన, ఒకవేళ నేను తొందరపడి మాట్లాడినేమో ఒక మాటే క్షమించండి అని చెప్పేసి ఆ మాట అనగలిగితే ఈ రోజున పంతాలుండవు, పౌరుషాలుండవు, మరి కోపాలతో మరి అలకబూనటువంటి పరిస్థితులు ఉండవు కదా. ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మరి సమాధానకర్త అయిన దేవుడు అట్టి సమాధానంతో మనలందరినీ కూడా స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి యేసయ్య, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఏ ఉదయం నా తండ్రి, శ్రేష్టమైనటువంటి తలంపులు పౌలు ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నిజమే నా తండ్రి, అయ్యా మా స్థితిని బట్టి, ఎదుటి వారి యొక్క అయ్యా వారి వృత్తిని బట్టి, వారి స్థితిని బట్టి ఒకవేళనైనా మేము చిన్నచూపు చూస్తున్నామేమో, వారిని తక్కువ చేసి మాట్లాడుతున్నామేమో, వారికి విలువనివ్వలేనటువంటి వారికి ఉంటుంటే క్షమించండి. వారు ఏ స్థితిలో అయ్యా వారు చేసే వృత్తిని బట్టి, వారి పనిని బట్టి మేము వారిని ఘనంగా గొప్పవారుగా, అయ్యా వారి పనిలో వారు ఎక్స్పర్ట్స్ అనేటువంటిది మేము వారిని గుర్తించటం వారుగా, వారిని ఆ విధంగా గౌరవించేటువంటి మనసును మాకు మీరు దయచేయండి. అయ్యా అందరితో సమాధానంగా జీవించటం మీకు కలిగి ఉంటూ సహాయం చేయండి. ఒకవేళ ప్రభువా మాలో అసమాధానం ఉంటే, మాలో మీకు ఆయాస్కరమైనటువంటి తొందరపడతనం ఉంటే తీసివేయండి ప్రభువా. వాటి మీద మాకు జయాన్ని ఇవ్వండి. మీరు సమాధానానికే కర్త అయి ఉన్నారు. మీరు చూపించినటువంటి సమాధాన శాంతిని మేము కూడా నా తండ్రి కలిగి ఉండేవారుగా, చూపించేవారుగా, ఎదుటివారితో అట్టి సమాధాన జీవితం, సమాధాన పడేటువంటి మనస్సును మా అందరికీ మీరు దయచేయమని, మేము ఉండేటువంటి మా ఇంట్లో కానీ, మేము పనిచేసేటువంటి స్థలాల్లో కానీ, మా పరిసరాల్లో కానీ ప్రభువా, మా ఇరుగు పొరుగు వారితో అట్టి సమాధానం కలిగి జీవించటం మేము నేర్చుకుని అవలంబించుటకు నేను అనుసరించడానికి మా అందరికీ అట్టి కృపను దయచేయమని, ఏ కుటుంబంలో, ఏ హృదయంలో ఆ సమాధానం ఉంటే ఈ సమయంలో మీరు తీసివేయండి ప్రభువా. దేవా, మీ నిత్య సమాధానాన్ని వారికి మీరు అనుగ్రహించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.